నమస్కారం. ఎంఆర్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని రెడ్ క్రాస్ నందు తెలుగుదేశం పార్టీ విభిన్న వంతుల రాష్ట్ర అధ్యక్షుడు మండవ వెంకట్రావు ఆధ్వర్యంలో దివ్యాంగులతో రక్తదాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఆర్డీఓ వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకలాంగులకు సమానంగా వికలాంగులైన కూడా తన లోపాలను మరిచి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టిన వారికి ఆయన అభినందనలు తెలియజేశారు. వారు చేసే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని ఆయన కోరారు. ఈరోజు దివ్యాంగుల రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేశారండి ఇక్కడ మన రెడ్ క్రాస్ సొసైటీలో. అది చాలా అర్థందాయకం అండి. ఎందుకంటే మనకి ఇది రక్తదానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం రక్తం తీసుకునే వాళ్ళకి మాత్రమే కాదు, ఇచ్చే వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రక్తం ఇవ్వడం ద్వారా మనలో నుండి కొత్త రక్తం అనేది జనరేట్ అవుతుంది. సో దానివల్ల మనకి ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయండి. సో ఇది నిర్వహించినటువంటి ఈ యొక్క వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. ఇది ఖచ్చితంగా కూడా సక్సెస్ అయినందుకు, వీళ్ళందరికీ వచ్చినందుకు. అలాగే వాళ్ళు ఇంకా చెట్లు నాటడం, రక్తదానం, మెడికల్ క్యాంప్, ఆటల పోటీలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇంకా చేస్తున్నారు. సో అవన్నీ కూడా బాగా జరగాలని చెప్పి కూడా వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నేను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుని మరియు జాతీయ వికలాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శిని, కావలి వికలాంగుల కాలనీ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఈరోజు 119వ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. మేము ప్రతి సంవత్సరం కూడా సకలాంగులకు తీసిపోవు అనే కాన్సెప్ట్ మీద చెట్లు నాటే కార్యక్రమము, రక్తదానము, ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు ఇవన్నీ జరుపుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం. ఆ తర్వాత చివరిలో పెద్దలతోటి, ఎమ్మెల్యే గారితో, ఆర్టీఓలతోటి, ఏఎస్పీ తర్వాత తదితర అధికారులతోటి, అనధికారులతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకొని ఈ కార్యక్రమాలు ప్రజల దృష్టికి పోయేటట్టుగా మేము తీసుకెళ్ళి, ఎందుకంటే మేము చెప్తుంది మేము సమాజంలో భాగమే, మమ్మల్ని ఎవరు గుర్తించటం లేదు, మాకు మేమే గుర్తింపు, మేము ఎవరికి తీసిపోము. మనమందరం న్యూనతాభావం వదిలి ముందుకు రావాలి. న్యూనతాభావం వదిలి ముందుకు వచ్చి ఛాలెంజ్గా ఒక కార్యక్రమాలు, సోషల్ వర్క్ కార్యక్రమాలు చేసినట్లయితే మా ద్వారా కొంతమంది వికలాంగులు ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు కూడా సమాజానికి అవసరపడతారని, వాళ్ళ వంతు కూడా నెరవేరుస్తారని ఒక ఇన్స్పిరేషన్ కోసమే ఈ సోషల్ వర్క్ కార్యక్రమం